3 సబ్స్టేషన్లు అయితే మొట్టమొదటి రోజున రూరల్ మండలంలో నుండి సిరిపురానికి సబ్స్టేషన్ తెచ్చా. అతి తొందరగా రూరల్ మండలంలో కొండపెట్టుకుని రాబోతున్నాం. దగ్గరికి రాబోతుంది. రూరల్ మండలం నడిపల్లి దగ్గర మనకు సబ్స్టేషన్ రాబోతుంది. ఒక్క కావలి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే నాటికి కావలటంలో ఏ గొంతులో చూసినా ట్రాన్స్ఫార్మర్ లో అంటే ఏ గొంతులో చూసినా స్తంభాలు ఎదిగిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో నా ఎలక్ట్రిసిటీ అధికారుల అండదండలు వాళ్ళ ప్రోత్సాహం నేను ఒక మాట చెప్తే 2 వందలు చేశారు కాబట్టి 84 ట్రాన్స్ఫార్మర్ ఒక కావలటంలో మార్చారు. అది అభివృద్ధి అది దానికి మన నాయకులు. అందుకే ఈ 2 సంవత్సరాల్లో జరిగిన నమ్మకం మీరు ఒక్క ఓటు వేయించిన దానికి ఈ రోజు మన నాయకులు అందరూ కూడా ఈ రోజు ఒకవైపు అభివృద్ధిని ఇంకొక వైపు సంక్షేమాన్ని రెండింటిని భుజాల మీద మోసుకుంటూ ఈ రోజు నిరంతరం కూడా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఈ రోజు ఇరిగేషన్ మన ప్రాంతంలో ఇరిగేషన్ ఈ రోజు మీరు అందరికీ నేను మీకు చెప్పగల మీరందరూ నా ఇంట్లో వాళ్ళు మీరు చెప్పాలి, మీ ఊళ్ళో వాళ్ళు చెప్పాలి. ఏ కట్టకి చూడమను కట్టక మట్టి తొలిచా, ఏ కాలం సరి చూడమను కాలం తొలిచా, ఏ ప్రాంతాన్ని చూడమను రైతులకి మేము వచ్చిన తర్వాత 2 పంటలు పండించిన చరిత్ర కూడా ఈ రోజు మాట్లాడుతుంది. ఇప్పుడు జీవితంలో మన కావాలి నియోజకవర్గంలో 2 పంటలకు ఇచ్చి ఏసుకొని చాకలిక రైతులని ఛాలెంజ్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్రభుత్వం. మీ ఓటుగా మీరు 2వ పంట వేసుకునే ధైర్యం మీకుంటే నీళ్ళు తెచ్చే ధైర్యం నాకుందని చెప్పినటువంటి ఉన్నటువంటి పరిస్థితి మాది. ఎందుకంటే మాకు వదిలి దేవుడు మా అనుకున్నాడు, నరేంద్ర మోడీ మా అనుకున్నాడు, వాళ్ళ పరిపాలన నుంచి వరుడు దేవుడు కనిపిస్తున్నాడు. కాబట్టి ఎండాకాలం మీద ఇప్పుడు సంవత్సరానికి రోజుకి 700 కేసులు ఇప్పుడు కూడా అవుతుంది. ఎండాకాలం అంటే అది ఈ సూపర్ పరిపాలన, ఈ మంచి ప్రభుత్వానికి ప్రకృతి ఆశీస్సులు కూడా ఉన్నాయి. అందుకని ఇంత ఎండలో కూడా ఈ రోజు మనం వర్షాలు వస్తున్న ఒక పక్కన ఇంకొక ట్యాంకులు నీళ్ళు ఉన్నాయి. ఈ రోజు 44 టీఎంసీ నీళ్ళు ఉంటాయి. ఈ రోజు కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డెల్టా లేదు, నాన్ డెల్టా లేదు, రైతులు పండిస్తే ఆ పొలం డెల్టానే ఆ పొలానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి నేను కానీ నా ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ రోజు నిరంతరం సహాయపడుతున్నాం. ఈ రోజు దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఈ రోజున తెచ్చి ప్రతి కాలంకి మరమ్మతులు చేయించాం, ప్రతి చెరువుకి మరమ్మతులు చేస్తున్నాం. మళ్ళా నిన్నటువంటి కూడా 2,80,00,000 రూపాయలు మళ్ళా నేను స్పెషల్గా తీసుకొచ్చా. తొమ్మలపట్ట చెరువుకి, తాళ్ళపాలెం చెరువుకి, దరిదాత మండలం ఉన్న అనంతారం చెరువుకి, అదేవిధంగా దరిదాత ఉన్న మరిపోట చెరువుకి, దుడ్డిగల్ చెరువుకి మళ్ళా నిన్న కూడా తీసుకొచ్చా. మళ్ళా నిన్న కూడా 6,75,00,000 సిమెంట్ రోడ్డు తెచ్చా. ఇలా నేను తెచ్చినటువంటి అభివృద్ధి ఈ రోజు నేను ఎమ్మెల్యే తర్వాత తెచ్చినటువంటి నా ఇంటి దగ్గర అండర్ పాస్, రైల్వే అండర్ పాస్, ఈ రోజు వైకుంఠపురం